ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేటి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది బోనాల జాతర. బోనాల జాతర రాష్ట్ర పండగ. మరి ఈ యొక్క బోనాల జాతర మహోత్సవ వేళ ఆషాఢ మాసంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా. బోనాల జాతరలో అమ్మవారికి బోనాలు సమర్పించే వేళ ఒకరు మనల్ని ఆకట్టుకుంటారు. ఎవరు అంటే ప్రతి ఒక్కరి కళ్ళు వారి కోసం వెతుకుతూ ఉంటాయి. ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు అని చూస్తూ ఉంటారు. అలాంటి వేషధారణలో వచ్చే భక్తులకు అభయాన్ని ప్రసాదిస్తూ కనిపిస్తారు పోతురాజు. మరి పోతురాజు అంటే అమ్మవారి సోదరుడిగా భావిస్తూ ఎంతగానో అందరూ ఆకట్టుకుంటూ ఆయన కోసం వెతుకుతూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. మరి అలాంటి పోతురాజుగా దాదాపు తన జీవితంలో 35 సంవత్సరాలుగా అదే వేషాన్ని కడుతూ తన వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఆచారాన్ని కొనసాగిస్తూ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవస్థాన పోతరాజుగా చేస్తున్నటువంటి పుట్ట దేవరాజు గారు ఈ రోజు మన ముఖాముఖి కార్యక్రమంలో మనతో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ పుట్ట దేవరాజు గారి కన్నా పోతురాజు గారిగానే మాకు బాగా అందరికీ పరిచయం. పోతురాజు అంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు సార్, దేశ నలుమూలల నుండి కూడా ఆసక్తిగా చూస్తారు. ఆ వేషధారణలో కానివ్వండి, ఆ నియమ నిష్టల్లో కానివ్వండి, అందరూ ఎంతగానో ముందుకు సాగుతూ ఉంటారు. పోతురాజు వేషం వేయడం అనేది ఒక విషయం అయితే దానికంటూ నియమ నిష్టలు ఉంటాయని విన్నా, నిజమేనా? ముందుగా ప్రతి మన భక్తులందరికీ ఉజ్జయిని మహంకాళమ్మ, మాణిక్యాలమ్మ, తెలంగాణ బోనాలు అంటేనే లస్కర్ బోనాలు అంటేనే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్. అమ్మవారి ఆశీర్వాదాలు, ఉజ్జయిని మహంకాళమ్మ, మాణిక్యాలమ్మ ఆశీర్వాదాలు ప్రేక్షకులపై, భక్తులు ముందుగా బోనాల శుభాకాంక్షలు అందరికీ, ప్రతి ఒక్కళ్ళకు, ఆడపడుచులకు, అన్నదమ్ములకు, అక్కజెల్లెళ్ళకు అందరికీ కూడా బోనాల శుభాకాంక్షలు, అమ్మవారి ఆశీస్సులు ముందుగానే మీ అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, ఈసారి ఆషాఢ మాసం రాకముందే పోతురాజు గారి ఆశీర్వాదం మనందరికీ దొరికింది. సో మహంకాళి అమ్మవారు, ఉజ్జయిని మహంకాళి అంటే, లస్కర్ బోనాలంటే అది ఈనాటి చరిత్ర కాదు, ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి జాతర మహోత్సవం. మరి అలాంటి జాతర మహోత్సవంలో పోతురాజుగా వేషం కట్టి మరి అక్కడ వచ్చినటువంటి భక్తులకు ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తున్నటువంటి పుట్ట దేవరాజు గారు అసలు ఎప్పుడు పోతురాజుగా మారాలని అనుకున్నారు? అసలు ఎలా వచ్చింది ఈ ఆలోచన? నేను మా డాడీ కూడా పోతరాజు ఉన్నాయమ్మ. ఓకే, మేము 5 అన్నదమ్ములము. డాడీ ఇట్లనే ఆ డాడీ కూడా పోతరా చేస్తుండే. ఇక మా స్నేహితులు ఎంబడి కూడా నేను అప్పట్లో బాగా తిరుగుతున్నా అక్కడ ఇక్కడ. బోనాల జాతర అంటే చాలా ప్రాణానికి ప్రాణంగా ఉంటుండే. అక్కడ మహంకాళి టెంపుల్ దగ్గరనే మా డాడీ అప్పట్లో దుకాణం ఉండే, బట్టల దుకాణంలో. అయితే అక్కడనే స్నేహితులతో అక్కడ ఉంటుండే. ఇక డాడీ కూడా ఒక 2-3 సార్లు పోతరా వేసాడు. అది ఎట్లనో ఏమో పోతరా అంటే చాలా ప్రాణానికి ప్రాణం ఇష్టం ఉంటుండమ్మా. చిన్నతనం నుంచి నేను దగ్గర 5-6 సంవత్సరాల నుంచే నేను ఎప్పుడు పోతరేయాలి అని చిన్నగా ఇట్లా గజ్జలు కట్టుకొని ఇట్లా చిన్నప్పుడు అది తాడులు పట్టుకొని పసుపు కుంకుమ ఇట్లా పూసుకొని చిన్నగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ చిన్న దోస్తాను అప్పటి బాల్యం అలాగే ఉంటుండే అమ్మ. అట్లా ఆడుకుంటుండే, అట్లా ఇంట్రెస్ట్ ఉంటుండే బాగా. ఎట్లా పెద్దగా అవుతుంటే ఫ్రెండ్స్ ఎంబడి ఏమన్నా బోనాలు అవుతుంటే చూడని పోతుండే, అన్న పోతరా వేయాలని చాలా తపన ఉంటుండే. ఇక డాడీ కూడా వేసిన మనిషి కాబట్టి అది అట్లా ఎట్లా అయిందేమో కానీ ఇక ఫ్రెండ్స్ తోటి ఇట్లా అందరు అప్పుడు కొన్ని తిరుగుళ్ళు కూడా తిరిగినాము బాగా. అన్నీ ఆల్రౌండర్ అయిపోయినండి. ఇక అమ్మవారు ఏం చేసింది, చెడుదారిలలో పోయేది అక్కడిక్కడ ఎందుకు పోతావరా, నీకు భక్తి భావన ఉంది కదా అని ఇక ఆమె అదృష్టంతో పసుపు కుంకుమ మీద పోతరేసేదారన మనకు పికెట్ల వైఎంసీ ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ఒక అవకాశం దొరికింది. అప్పుడు నేను 16 సంవత్సరాలు ఉండే. 16 సంవత్సరాల వయసులో మొదట పోతరాజుగా వచ్చాను నేను. పోతరాజు 16 సంవత్సరాలు అప్పుడు అవకాశం దొరికిందమ్మా. మా పెద్దనైనా కొడుకుండే, ఆయన మహేందర్, ఆయన మా అన్ననే. అయితే ఇట్లా మా రిలేషన్ ఉంటుండే అక్కడ వైఎంసీ ఎల్లమ్మ టెంపుల్లో, చేపల అశోక్ అంటుండే, పద్మశాలి అయినా కూడా. అయితే ఇట్లా బాగా ఇట్లా వేషం వేద్దామంటున్నావు, నీకు ఎప్పటి నుంచి అంటావు కదా మళ్ళీ పోదామంటే ఎంత మంచి అవకాశం వచ్చినప్పుడు పోదామనా అని అక్కడ వెళ్ళడం జరిగిందమ్మా. అయితే అప్పుడు ఆ 16 సంవత్సరాలు అంటే అప్పుడప్పుడు మాకు
ఇట్లా మీసాలు వస్తున్నాయి మూతి మీద ఇట్లా చెప్పడం అంటే అట్లా. అయితే మమ్మల్ని తీసుకుపోయి ఒక స్కూల్లో తీసుకుపోయి స్నానం చేయించి ఆ యాపకం అప్పటి పద్ధతి అలా ఉంటుండమ్మా. ఒక బిందెల పసుపు పోసి యాపకొమ్మలు వేసి మంత్రాలు తంత్రాలు అన్నీ చదివి మా ఇద్దరు కూర్చోబెట్టి స్నానాలు చేయించి పసుపు కుంకుమ అన్నీ రాసి అప్పట్లో అవి పచ్చి వేర్లు ఉంటుండే మంత్రగాళ్ళు చాలా ఉంటుండమ్మా అప్పట్లో. విపరీతమైన మంత్రగాళ్ళు నమ్మొచ్చు అంటే ఎట్లుందంటే మన తెలుగు సాంప్రదాయం ఎట్లుంటుందమ్మా. ఇక దేవుడు అంటే దేవుడు, దయ్యం అంటే దయ్యం. అట్లా కొడతా అంటేనేమో భయం, పెడతా అంటేనేమో ఆశ. అట్లా మన తెలుగు సాంప్రదాయం అట్లున్నది. అది కొందరికి ఎవరినైనా కొడతా అంటే రాడు కొడతాడు చేస్తాడు అని భయం ఉంటుంది కదా. మంత్రగాడు అంటే అట్లా అప్పట్లో నిజంగా మస్తు భయాలు ఎక్కువ ఉంటుండే అమ్మా. అంటే అప్పుడు ఉన్నటువంటి నియమ నిష్టలు ఇప్పుడు లేవంటారా? అప్పుడు అంటే గురువులని పద్ధతులని గురువుల మాట లేని నడుస్తున్నామా. ఇప్పుడు కూడా మేము ఆ పీరియడ్ నుంచి మేము గురువుల మాట విని వాళ్ళ అడుగు జాడాలలో నడుస్తున్నాం కాబట్టి అమ్మవారి దయవల్ల ఈ దినము ఆ టైంలో ఎట్లుండే అంటే ఇప్పటికీ ఈ స్టేజ్కి వచ్చే వరకు ఇన్ని సంవత్సరాలు అయింది కదా, ఆలోచించుకుంటే ఇది కళనా నిజం అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె ఆధ్వర్యంలో ఇన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్నాము. ఎక్కడ పోయినా కూడా ఆమె దయ వల్ల ఎక్కడ పోయినా కూడా మంచి పేరు, మంచి బ్లెస్సింగ్. మమ్మల్ని పిలుచుకున్న కూడా చాలా సంతోషపడతారు. పిలుచుకున్న కూడా సంతోషంగా ₹1 2 ఇచ్చి పంపిస్తారు. అంత ఏదైనా కూడా పట్టుదలతో చేస్తానమ్మా నేను. నన్ను ప్రోగ్రాం పిలిచిన వాళ్ళు కూడా వాళ్ళు సంతోషపడాలి. అంత సాయశక్తుల కృషి చేస్తాను. ఎందుకు పుట్టేనే వాళ్ళు విలువరు మనల్ని. వాళ్ళు కొన్ని కోట్లు పెట్టి జాతరలు చేస్తారు. వాళ్ళకి సంతోషం పెట్టాలంటే మనం ఏముందో మన అమ్మవారు మనకి ఇచ్చిన శక్తులు ఏమున్నాయి అక్కడ మనం చూపెడితేనే వాళ్ళు కూడా సంతోషపడతారు. మళ్ళీ దేవరాజ్ అని మళ్ళీ మనకు ఫోన్ చేసి డేట్లు తీసుకుంటారు. సో మీరు ఫుల్ బిజీ నెక్స్ట్ ఆషాఢ మాసం శ్రావణం అంతా ఎంత ఎప్పుడు ప్రతి మొన్న అంటే 2 సంవత్సరాల నుంచి అనుకుంటున్నామా తక్కువ చేసుకుందామని. అయితే లేదు, అది తక్కువ. అంటే అమ్మవారి కృప మీకు అట్లా వస్తుంది. నువ్వు ఇక్కడికి రాను పిలుస్తుంది. ఎక్కడ పండగ అయితే అక్కడ దేవరాజు గారు ప్రత్యక్షం కావాల్సిందే. తక్కువ చేసుకుందాం అనుకుంటే కానీ సరే అమ్మా, ఎందుకే మాది ఇంకెక్కువనే అవుతుందమ్మా, తక్కువ అయితే లేదు. మీరు 16 సంవత్సరాల వయసులో మొదలుపెట్టింది ఈ రోజు ఈనాటికి కూడా నిర్విరామంగా కొనసాగిస్తున్నారు అని అంటే అది ఎంతో అచంచలమైనటువంటి భక్తి శ్రద్ధ ఉంటేనే అది సాధ్యమవుతుంది. 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకి కూడా అనారోగ్యానికి గురై కరెక్ట్గా లేకుండా కూడా ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో పోతురాజు వేషం అనేది వేషంగా చూడాలా, భగవంతుని రూపంగా చూడాలా? మనము ఎక్కువ మటుకైతే మనం వేషం కట్టినామంటే భగవంతుని రూపంలోనే వెళ్ళిపోతామమ్మ. దేవుని రూపం వచ్చేస్తుంది మనకు. పోతారని అంటే సివిల్గా ఉన్నప్పుడు ఎట్లా పసుపు కుంకుమ ఎట్లా తయారవుతుంటారో 99% 100% మొత్తం మీదకి వచ్చినాక అది ఇక అమ్మవారి రూపంలో ఆమె ఆయన తమ్ముడు రూపంలో వెళ్ళిపోతాం. ఇక అంత శక్తి వచ్చేస్తుంది. కానీ ఎందుకంటే భక్తి భావనతో పాటించాలి. ఏదైనా ఎంత మంచిగా పాటిస్తే అంత మంచిగా అవుతామమ్మా. ఇలా ఉన్నది ఒరిజినల్ అదే. మన పోతరాయిలు ఉన్నది అదే. కానీ మన తమ్ముళ్ళకి మనం చెప్తే వాళ్ళు తప్పరదాలు చేసుకుంటారు. నువ్వు తాగుతలేవు, నువ్వు తింటలేవు, నువ్వు తాగకపోతే నువ్వు తినకపోతే నువ్వెందుకు చెప్తావు అంటే ఇవాళ గురువులు చెప్తేనే కదమ్మా నెక్స్ట్ జనరేషన్ అరే అన్న ఇట్లా చేస్తుంది కాబట్టి వాళ్ళ మంచి గురించే మనం చెప్తాం. ఎందుకంటే మనకు కూడా పెద్దవాళ్ళు చెప్పారు, వాళ్ళ ఆచరణలు పాటిస్తున్నాం కాబట్టి ఏదో మంచిగా ఉన్నాం హ్యాపీగా. మనతోటి దోషాలు కావు, పాపాలు రావు. జనరేషన్ మరో జన్మ అన్నది ఉంటే కూడా పుణ్యాలు వస్తాయి. ఎందుకంటే ఎట్లా చేసుకుంటే అట్లా కర్మలు వస్తుంటాయి. మంచి చేసుకుంటే మంచి కర్మలు వస్తాయి, చెడు చేసుకుంటే చెడు కర్మలు వస్తాయి. సో మరి ఆషాఢ మాసం రాబోతుంది అనగానే పోతురాజు వేషం కట్టే వాళ్ళందరూ ముందుగానే సంసిద్ధం అవుతూ ఉంటారు. అసలు ఎట్లాంటి ఏర్పాట్లు చేసుకుంటారు సార్? మేమైతే పండుగ వస్తుందంటే అప్పట్లో 7-8 నెలల నుంచి వ్యాయామశాల పోతుండే. పొద్దున్నలో పోగానే పొద్దున్న ఒక 4 గంటలకు 5 గంటలకు పొద్దున్న లేచి వ్యాయామశాల పోయి మంచిగా దగ్గర 2 అవర్స్ మంచి ఎక్సర్సైజ్ చేస్తుండే. ఎందుకు చేస్తున్నట్టు ఇట్లా 20లో పట్టుకుని ఇట్లా ఉంటే ఇట్లా తిరిగిపోవాలి. పోతారా అంటే అట్లా కనిపించాలి. కండలు తిరిగి ఉంటేనే పోతారా అని అంటారు. అట్లా అంత ఫిట్గా 7-8 నెలల నుంచి తయారులు ఉంటున్నామ్మా. జాతర వస్తుందంటే ఇట్లా తయారు ఉంటుండే, అట్లా పద్ధతులు పాటిస్తుండే చేస్తుండే.
మనల్ని కూడా మన ఇప్పుడు జనరేషన్ వాళ్ళు కూడా అన్నీ చూసుకోవాలి, ఆరోగ్యం చూసుకోవాలి, నియమ నిష్ఠలు పాటించాలి. తాగనోళ్ళు ఎవరు లేరు కానీ ప్రతి ఒక్కరు తాగుతారు, కానీ ఏమంటారు తాగుతున్నాం కదా అని తింటున్నాం కదా అని బొక్కలు మెడలేసుకొని తిరగవద్దు. అది ఏంటంటే ఒక పద్ధతి ఉంటుంది. కార్యక్రమం అయిపోయిన తర్వాత తాగు తిను ఎవరు లేను పక్కకు స్నానాలు మిల్లం చేసుకున్నాక పక్కకు చేసి తాగితే మనం తాగాలి, మనం దగ్గర మనం ఉండాలి, మనకు మంచిగా ఉంటుంది, ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది అని ఉంటుంది. ఇక మనం విచ్చలవిడిగా చేసుకుంటే పేరు ఖరాబ్ అవుతుంది, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. సో మరి మీరు పోతురాజు వేషం కట్టడానికి ముందు దీక్ష చేస్తారని విన్నా, నిజమేనా? అది అసలు ఎందుకు ఆ దీక్ష? అయితే మా గురువులు ఇట్లనే చెప్పిరమ్మా, నేను కూడా అనుకుంటుంటే కాకపోతుండే. అయితే ఒకసారి పాటించి చూద్దామని 41 రోజు దీక్ష ఉండరా. ఎందుకంటే తినకుండా తాగకుండా పాటించు, నీకు వాళ్ళు మంచి మహానుభావుల వాళ్ళు, మంచి గురువులాలు, వాళ్ళ మాటిని చూద్దామని 1 సంవత్సరం పాటిస్తే తినకుండా కూర తినకుండా తాగకుండా 41 రోజు దీక్షలో ఉండి చూసిన గోపాల్ దాస్ తాత అని. వాళ్ళ దాంట్లో డాడీ కూడా ఒక గురువులలో ఒక మెంబర్. అయితే ఆ డాడీ కూడా అలా వాళ్ళ బురాన్పూర్ అని కబీర్ గురు మహారాజ్ అని కబీర్ సాహెబ్ అని ఆయన పూజలు ఉంటుండమ్మా. ఆయన యూట్యూబ్లో కూడా కబీర్ భజన్స్ అని కొడితే మంచి మంచి అర్థాలు, మంచి మంచి వాక్యాలు వస్తుంటాయి. అంటే ఇప్పుడు మీరు దాంట్లోకి వెళ్ళిపోయి దాదాపు 13 సంవత్సరాల నుండి ఏం నాన్ వెజ్ ఏం తినరు. ఆ గురు సిద్ధాంతం డాడీ తరం నుంచి ఆ గురు సిద్ధాంతం కూడా పాటించామా. అమ్మవారి ధ్యానంలో ఉంటా, అక్కడ గురువుల ధ్యానంలో కూడా ఉంటా. గురువులది కూడా ఉంటాయి కదా, మా గురువులది ఒకటి, అమ్మవారిది ఒకటి, అయ్యప్ప భజన్స్ కూడా చేస్తాం మేము. మా పాప పెద్ద పాప కూడా సింగర్. అంటే ఇందు గలరందు లేరన్నట్టు అన్నిట్లలో అటు అయ్యప్ప దాంట్లో ఉన్నారు, ఇటు అమ్మవారి ధ్యానంలో ఉన్నారు, అన్ని విషయాలలో. ఇక అది ఈ జన్మంలో చేసుకున్న పుణ్యమమ్మ. ఈ దినం మనకు అమ్మవారి ఆశీర్వాదం, గురువుల ఆశీర్వాదం ఉండపట్టుకే మంచిగా ఉన్నాం. మనోళ్ళకు ఎదిగేటోళ్ళకు కూడా సజెషన్ ఇచ్చేది అమ్మ. ఇది నేను ఇట్లా ఉన్నా ఒకటే తీరు ఉంటా, లేకపోయినా ఒకటే తీరు ఉండాలని మన గురువులు నేర్పించారు. మనతో అయితే ఏమన్నా హెల్ప్ చేయాలి, కానీ ఆటంకం మాత్రం చేయొద్దు. ఎవరికి చేస్తే దానికి దునియా పాపం ప్లేస్ అయ్యి మన ఎంబడి వస్తుంటుంది అమ్మ. తెలియదు వేరేళ్ళకు. చేత కాకపోతే ఏం చేయకుండా గమనుకోవాలి. అయితే సాయం చేయాలి, కానీ ఎదుటోళ్ళని ఖరాబ్ చేయొద్దు, అది ఇబ్బంది పెట్టొద్దు ఎవరికి. మనకు మంచిగా అనిపించకపోతే అడిగి పోవద్దు, మంచిగా అనిపిస్తే పోవాలి, మనతో అయితే హెల్ప్ చేయాలి. అది మన గురువులు నేర్పించింది ఈ దినం, అది పాటించుకుంటూ పోతున్నా. ఓకే. సో మరి పోతురాజుగా వేషం కట్టే ముందు అమ్మ ఇన్ని సంవత్సరాలు ఉంటున్నారు కదా మీరు, అమ్మవారు ఎప్పుడైనా మీకు దర్శనం ఇచ్చిందా? అమ్మా బోనాలు ఇట్లా దగ్గర 2 నెల రోజులు అయితే దగ్గరికి వస్తుంది అని అనిపిస్తే కళలలో అమ్మవారి దగ్గర వేషం వేసి ఆడినట్టు ఇట్లా వస్తుంటుందమ్మా. అమ్మవారి దగ్గర వేషం వేసి ఆడినట్టు, అమ్మ పిలిచినట్టు, అమ్మ ప్రత్యక్షమైనట్టు కళలు వస్తుంటాయి. 2 నెలల ముందు నుంచి వస్తుంటాయి అన్నీ. ఎప్పుడు వస్తుంది ఈ ఏజ్లో కూడా ఇంకా జాతర ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నట్టు అట్లా వచ్చేస్తుంటుందమ్మా మీదికి. అది ఏందో అర్థమే కాదు, వచ్చేస్తుంది, అట్లా అయిపోతుంటుంది అన్నమాట. ఇక 2-3 నెలల నుంచి తిరుగుతూ ఉంటుంది. ఇక అంటే 2-3 నెలల నుండి మీకు అదే ఆలాపన, అదే ధ్యాస, అదే అమ్మవారి ధ్యానమే. ఆమె ధ్యానమే. ఆమె పిలుచుకొని ఆమె దగ్గర ఆడిపించుకున్నట్టు కళలు వస్తుంటాయి అమ్మ. అమ్మ మరి పిలిచి ఆమె గుడిలో ఆడినట్టు కళలు వస్తుంటాయి. అమ్మనే పిలిచినట్టు అమ్మ ప్రత్యక్షం, ఈ కళలో ప్రత్యక్షం అవుతుంటుంది జర. సో పోతురాజు మరి అందరికీ అభయాన్ని ఇస్తూ ఉంటాడు. కొరడాతో ఒక్కసారి జరిపిస్తే ఒంటిపైన ఉన్నటువంటి ఎలాంటి దుష్ట శక్తులైనా పోతాయని నమ్ముతూ ఉంటారు. నిజంగా ఆ కొరడాకి అంత శక్తి ఉందంటారా? పోతరాజులది మన ఏంది అంటే ఈ రోజులలో కొందరు కావాల్సుకొని కూడా కొడుతుంటారు. కొందరు ఏంటంటే భక్తి భావనతోటి మెడలేసి ఆశీర్వాదించారు, వాళ్ళు కొట్టుమంటేనే కొడతారు. అయితే పోతరాజు కొరడా దెబ్బలు ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిదే అమ్మ. ఏంటంటే ఎవరైనా ఏమన్నా చేసినా, మన పైన ఏమన్నా గాలి దుమ్ముదు లేదా నున్నా చేసినా కూడా అంత పవర్ ఉంటుంది. ఈరగోల అంటే పోతరాజు ఈరగోల కొరడాలు అంత పవర్ ఉంటుంది, మంచిది. ఆ ఈరగోలతోటి మనము అమ్మవారి చేతుల ఖడ్గం ఎట్లుంటుందో, పోతరాజు అంటే అమ్మవారే అంత శక్తి స్వరూపాలు ఆ కొరడాలలో పంపించి ఇస్తుంది. కాబట్టి ఆ కొరడాలు మన భక్తులు వేసుకుంటారు. అప్పటి నుంచి ఆ ఆచారం వస్తుంది. అట్లా అవి కొరడాలు మనం వేసుకున్నందుకు
మన దగ్గర ఏమున్నా కూడా వెళ్ళిపోతాయి. ఇంకోటి ఆ కుర్రడితో కూడా కొట్టిపించుకుంటారమ్మా, కొట్టాలన్నా కూడా కొట్టాలని అంటారు కొందరు. ఇక అది కొట్టినా ఇక కొట్టేటోళ్ళని కొడతాము, కొట్టిన వాళ్ళని మెల్లగా కొడతాము. పిల్లలు చిన్న చిన్న సంటి పిల్లల్ని అయితే నాకు ఇచ్చేస్తారమ్మా, ఇట్లా ఇస్తారు. అన్న నీ చేతిలో పెడుతున్నా మంచిగా అవుతుంది అన్న, నువ్వు ఆశీర్వదించాలి. గోల్కొండలను అయితే తీసుకొని ఇట్లా తీసుకొని గోల్కొండలు ఆడిన అది వీడియోనైతే కొన్ని మిలియన్స్ వెళ్ళిపోయినాయి. ఇక్కడ ఏ పేపర్ కటింగ్ చూసినా ఏ సీడీ చూసినా మీ ఫొటోసే ఉంటాయి. అంటే ఇప్పుడు ఇట్లా చూస్తే గుర్తుపడ్డారు, కానీ పోతరాజు వేషంలో అయితే అందరూ సుపరిచితులే. అమ్మా ఎందుకంటే అది జన్మంలో చేసుకున్న పుణ్యమా అమ్మ. అది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నాకు నా శక్తి ఉన్నన్ని రోజులు వేయాలని ఉంటుంది. ప్రతి సంవత్సరం అట్లా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం బిజీ చేస్తున్నామమ్మ. నేను ఈ సంవత్సరం ఇంతకుముందు కూడా చెప్పిన కదమ్మా, సంవత్సరం సాల్వ్ చేసుకుందామని అనుకుంటా, కానీ సాల్వ్ చేయనియదమ్మా నన్ను. అది ఎన్ని శక్తులు ఇచ్చి ఇట్లా లేపుతూనే ఉంటుంది. ఆమె అభయమీయంగా మీకేంటండి ఇంకా అనిపిస్తుంది కదమ్మా. ఇంట్లో కూడా ఎందుకంటే నాకు 3 పాపలమ్మా. అంటే ఎప్పుడైనా ఇలా మీరు పోతురాజుగా వేసినప్పుడు విమర్శలు ఏమన్నా వచ్చా, నీకు అవసరమా అన్న మాటలు ఎవరన్నా అన్నారా? మంచిగా అడిగిరమ్మ క్వశ్చన్. అయితే అమ్మవారి దయ వల్ల ఇగో ఒక టైంలో ఏం లేకుండా అమ్మ, నేను పోతరాజు ఎన్ని సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి చేస్తున్నా కాబట్టి మంచి చేసినా అమ్మనే, చెడు చేసినా అమ్మనే. నేను ఒక టైంలో ఏం లేకుండే, నాకు ఈ అడిగిన అన్ని ఇచ్చింది అమ్మనే. ఎన్ని ఇచ్చిందంటే దేవుని వల్ల నేను తినాక నాకు 4గురికి పెట్టేటట్టు ఇచ్చింది. అయితే నేను ఇప్పటికీ కూడా నేను వేషం వేస్తుంటా కదా, 4గురు చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఇంకేం అవసరం ఆ రబై ఎందుకు వేస్తాడు, ఏం సంగతి ఇంకా ఉన్నాక కూడా ఇంకెందుకు ఆశన అది ఇది అన్నట్టు కొందరు లోకము ఎన్నో విధాలుగా మనం ముంగటొక్క మాట మాట్లాడతారు, మన వెనుకొక మాట మాట్లాడతారు. లోకంలో ఎట్లుందంటే మనం మంచి చేయనిపోతే చెడు అర్థం చేసుకుంటారు. మనిషిని గుర్తుపట్టడానికి కొన్ని టైం పడుతుంది. గుర్తుపట్టి పరకాంచి ఆ మనిషితో స్నేహం చేయాలి. ఎవరైనా సరే ఇవాళ రేపు ద్రోహం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ మంచి చేసే వాళ్ళు 30% ఉన్నారు. 70% అట్లనే అయిపోయింది మా జనరేషన్. ఇక మనమైతే ఆమె ధ్యానంలోనే ఉంటాం. ఎవరికైనా మంచి కావాలని కోరుకుంటామని నేను ఎవరికైనా నా దగ్గరికి పగోడొచ్చినా కూడా నాకు మంచి కోరుకుంటా. ఎందుకంటే మన మనసులు అట్లా ఉంటేనే అమ్మ మనం ఇంకా ఎదుగుతుంటాం. అది అనేది రావాలి ప్రతి ఒక్కళ్ళకి. అంటే ఆ అమ్మవారి అన్ని మీకు ప్రసాదించిందని నమ్ముతున్నారు కాబట్టి ఆ అమ్మవారి కోసం మీరు వేషం వేయడంలో తప్పులేదని మీ ఉద్దేశం, కానీ ఇంకా ఏం ఆశించి చేస్తున్నారని ప్రజల ఉద్దేశం. మన ఉద్దేశం ఏంటంటే ఆమె శక్తి ఉన్నన్ని రోజులు, ఆమె మనకు శక్తి ఉన్నన్ని రోజులు మనం వేయాలని మన ఇంట్లో కూడా అంటుంటారు. మా మిస్సెస్ కూడా సాల్వ్ చేసుకో అంటే ఏడ సాల్వ్ చేసుకుంటే అట్లుంటుందా, ఆమె సాల్వ్ చేసుకొని ఇస్తుందా? ఆమె లోపలికే ఆమె పిలుస్తూ ఉంటుంది. పిలుస్తుంటే మనం పోకపోతే ఎట్లు మర్యాద ఉంటుందా? మన అక్కనే ఆమె. అమ్మవారికి పోతురాజుకి మధ్యలో అవినాభావ సంబంధం. ఇప్పుడు ఉట్టిగా మీరు దేవరాజు వేషం కడితే ఆ అమ్మవారి అంశం మీ లోపలికి వచ్చేస్తుంది. అది చాలా మంది అంటారమ్మా, ఇక చాలా మనం ముంగట కాదు మన వెనుక కూడా అన్నారు, ఇంతమంది పోతరాజులలో వేషధారణ కడితే మీరు పోతరాజు అంటే ఒరిజినల్ పోతరాజు లెక్క ఉంటారు, ఎవరికంటే సట్ కదన్నా మీకు ఇంత సట్ అయింది అంటే. మా ఫ్రెండ్ కూడా ఉజ్జయిని మహాకాళి టెంపుల్లో పోతరాజు ఉండే, దినేష్ పోతరాజు అని. అయినా నేను ఇద్దరము ఒక 6 మంది వేస్తామన్నమాట. ఎక్కువ మటుకైతే దినేష్ అన్న దేవరాజ్ అని. అంటే ఈ యావత్ తెలంగాణ హైదరాబాద్ ఊర్లలో కూడా మా ఇద్దరి పేర్లు అయితే ఇట్లా అమ్మవారి ఇట్లా పలికిపిచ్చేసిందమ్మ. మంకలమ్మ ఆమె గుడిలో వేయడమే మాకు ఎన్ని జన్మంలో పుణ్యమో ఇది. అది మాకు అది కళ నెరవేరింది. మా ఇద్దరి పేరు అంటే ఇట్లా దేవరాజ్ దినేష్ అంటే ఇట్లా 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 పేరు గల్గల్గాలంటుంటుంది. ఆ అవకాశం మాకు దొరికింది. ఇంతవరకు అది ఏ అమ్మ కడుపులో మేము పుట్టినాము కానీ సొంతము అన్నదమ్ముల కంటే బంధుత్వం ఉండేమో మాది. అయితే అన్నగారు కొన్ని ఆరోగ్యం బాగలేక పోయిన సంవత్సరం చనిపోవడం జరిగింది. ఒక మాట అనుకోలేము ఆయన నేను ఇన్ని సంవత్సరాల నుంచి మధ్యవర్తులు వాళ్ళు ఆయనకు ఎక్కిస్తుండే, నాకు ఎక్కిస్తుండే. కానీ మేము మాత్రం అయితే ఇద్దరం అండర్స్టాండింగ్ ఉంటుండే. ఒక మాట ఇంతవరకు తిట్టుకోలేము మేము. అన్న తమ్ముళ్ళ బంధం అంటే అంత బాగుండమ్మా. ఆమె అట్లా మాకు ఆమె శక్తి, ఆమె మహిమ అనిపిస్తుంది అమ్మ. ఇప్పుడు ఆయన లేనందుకు ఆమె మహిమతోటి ఇవన్నీ అయ్యేటి అన్నీ మనం మన చేతులు ఏం లేదు, కానీ ఆలోచించుకుంటే ఎంత శక్తి స్వరూపమమ్మా, అంత మహిమలు అయిపోతాయి ఆడ అట్లా అమ్మ ధ్యానంలో ఉంటే. అమ్మవారి శక్తి ఉంది అంటారు. ఖచ్చితంగా ఉంది కాబట్టి ఇంత మంచిగా ఉన్నా నేను నమ్ముతా, బాగా నమ్ముతామా. సో మరి మీది అసలు సొంత ఊరు ఎక్కడ? సొంత ఊరు అంటే సొంత ఊరు ఇదే అమ్మ. ఇక్కడైనా పుట్టినాం, ఇక్కడైనా పెరిగినాం, సికింద్రాబాద్.
సికింద్రాబాద్ బన్సిలాల్పేట మాది. అమ్మ టెంపుల్కు మాకు ఒక కిలోమీటర్ దూరం అంతే, దగ్గర. అయితే నేను కూడా ప్రతి సంవత్సరం మన 5 సంవత్సరాల నుంచి పలారమ్మని తీస్తామా. పొద్దున్న సండే రోజు, ఆషాఢ మాసం సండే రోజు ఇంట్లోకేని పొద్దున్న 5 గంటల నుంచి అమ్మవారికి అభిషేకం చేపించి అమ్మవారికి కొడి బియ్యం పోసి, మా 2 చెల్లెళ్ళకు వాళ్ళ కొడి బియ్యం పోస్తా, పిలిపించి అమ్మ బావోళ్ళ ఇంటికాడికి తెప్పించి. బోనాలు జాతర అంటే ఆడపడచలేదు కదా అమ్మ, మా 2 చెల్లెళ్ళకు మంచిగా వాళ్ళకు బియ్యం ఇట్లా పోసి, అయితే వాళ్ళకు ఇక అమ్మవారి లతంలో కూర్చోబెట్టి ఆమెకు బియ్యం పోసి, ఇక పోతరాజులు అక్కడ రెడీ అవుతుంటారు. ఇక్కడ ఘటం ఉంటుంది, అమ్మవారి ఘటం ఉంటుంది, ఇట్లా చేతుల ఘటం అని ఉంటుంది చూడమ్మా. అది మా అన్న కొడుకు అయితే రబీన్ అంటే ఆయన ఎత్తుకుంటాడు, చాలా ఫేమస్ అమ్మ ఘటం కూడా. అది మొన్న పిల్లేపల్లిలో కూడా అదే ఘటం ఉండే. ఇంట్లో నుండి ఊరేగింపు ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు? ఈ సంవత్సరం అయితే 5 సంవత్సరాలు అవుతామా. కుబరికుండే మనది తీయాలని దేవుని దాలి ఇక్కడ అక్కడ పాత ఇంటికని కొత్త ఇంటికి వచ్చిన, అక్కడ వచ్చి నుంచి ఈ సంవత్సరం అయితే 5 సంవత్సరాలు. బస్సీలే 4 సంవత్సరాలు చేస్తుండే. ఈ సంవత్సరం ఉజ్జయిని మహాకాళి టెంపుల్కే తీసుకుపోదామని కోరుకున్నది, అమ్మవారి దగ్గరికే తీసుకుపోతున్నాయి. ఈ సంవత్సరం పొద్దున 10 గంటలకి స్టార్ట్ అవుతాం మా ప్రోగ్రామ్, 2:30 వరకు క్లోజ్ అవుతుంది మధ్యాహ్నం టైం. మీరు కూడా వచ్చి తీసుకుంటే సంతోషం మాకు. తప్పకుండా వస్తాం. సో ఇప్పుడు ఈ రోజు అమ్మవారు నేను అప్పుడు తీసే ఘటానికి ఇప్పుడే ఆహ్వానం పలికింది కాబట్టి ఓకే. సో మరి బోనాల జాతర అంటే పోతురాజులతో పాటు ఇంకొకరు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు, శివశక్తులు బోనాల ఆకర్షణలో ప్రత్యేకంగా ఉంటారు. సో అసలు పోతురాజులకి శివశక్తులకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? వాళ్ళు కూడా ఏంటంటే జీవితం అనేది అమ్మవారికి కూడా అర్పితం చేసేస్తారమ్మా, అయ్యగారికి కూడా అర్పితం చేసేస్తారు. వాళ్ళు అంటే శంకరునికి పార్వతికి అనేది అట్లా మధ్యలో అర్ధనారీశ్వరుని లెక్క వాళ్ళ అవతారం పూర్తిగా అర్పితం చేసినట్టు చేసేస్తారు. అయితే ఇక పార్వతమ్మనే దుర్గామాత లెక్క కదమ్మా. అయితే ఆమె జాతర వస్తుందంటేనే వాళ్ళే దుర్గామాత లెక్క, వాళ్ళే చదరనల్నే వాళ్ళ ధ్యానంలోనే ఉంటారు. ఇక వాళ్ళు ఉండి ఇక ఆ రూపంలోనే మేము ఎట్లా పోతరాయిలమ్మా అమ్మవారికి మేము ప్రియమైన తమ్ముళ్ళం ఎట్లనో మా సెక్షన్ ఇట్లుంటుంది, వాళ్ళ సెక్షన్ ఇట్లుంటుంది. అందుకే వాళ్ళు ఆడుతుంటే వాళ్ళ ముంగట మేము ఇట్లుంటాం. సేమ్ ఇప్పుడు గుడిలో ఎట్లా మా అమ్మవారు ఎట్లనో అమ్మవారు వాళ్ళు ఆడుతుంటారు, వాళ్ళ ముంగట మేము తమ్ముడు అన్న బంధుత్వం లెక్క జోగిలు అంటే మాకు ఒక అక్కల లెక్క చెల్లెళ్ళ లెక్క, మేము వాళ్ళకు ఒక అన్నదమ్ముల లెక్క. అది వాళ్ళకు మేము అంత ధ్యానంలో ఉంటాం, వీళ్ళు కూడా అమ్మవారి ధ్యానంలో అట్లా ఎటు గుడికి వచ్చినా కూడా అదే వీళ్ళేమో అమ్మవారి రూపంలో ఉంటారు, మేమేమో తమ్ముని రూపంలో ఉన్నట్టు అవుతుంది అమ్మ. సాక్షాత్ అది మామూలుగా ఇప్పుడు ప్రస్తుతం శివశక్తులు పూనకాలు నమ్మొద్దు అని ఎక్కువగా చెప్తూ ఉన్నారు, ప్రస్తుతం అంతా వైరల్ అవుతూ ఉంది. సో దానిపైన మీరు ఏమంటారు? అంటే ఉంటారు కదమ్మా, లోకము ఎన్నెన్నో విధాలుగా అనుకుంటుంటారు. నిష్ట నియమాలతో చేసే వాళ్ళు అలాగుంటారు. ఇక ఒకళ్ళు చేస్తారు అంటే ఒకళ్ళకు చేయాలని ఉంటుంటుంది. ఇప్పుడు కొత్త వాళ్ళకు కూడా ఉంటుంది, మేము కూడా బోనాలు ఎత్తుకోవాలి చేయాలని. అప్పట్లో ఏందమ్మా ఎక్కువ మటుకు పేరు వినిపిస్తుండే జోగిని శ్యామలమ్మ, ఆమె నంబర్ 1 ఉండే. ఆ తర్వాత మెల్లమెల్ల నిత్యాక్రాంతి అమ్మ, రాకేష్ బోనం అన్న, ఇంకా పావని బోనం అని అక్కడ కొంతమంది పేరు మోసిన వాళ్ళు అంతా మంచిగా బోనాలు చేసే వాళ్ళు ఉన్నారమ్మా. ఇట్లా వీళ్ళని చూసుకుంటే చిన్న జనరేషన్ వాళ్ళు ఇట్లా తయారవుతారు అని పెద్దోళ్ళని ఆచరించుకొని తయారైతే బాగుంటుంది కదా అమ్మా. స్వతంత్రంగా వచ్చేసి ఇప్పుడు వాళ్ళకు ఎంత కష్టపడ్డారు కాబట్టి ఇవాళ మా స్టేజ్లో అమ్మవాళ్ళు వాళ్ళు వస్తుంటే వాళ్ళు మంచిగా వాళ్ళ కాళ్ళు మొక్కి సాక్షాత్తం వాళ్ళని అమ్మవారి రూపంలో చూసి పసుపు కుంకుమ ఇచ్చి ఇంట్లో ఆడపడుచు లెక్క పిలిపించుకుంటారు, చేస్తారు. వాళ్ళకు చీర చార రైక అన్నీ పెట్టి వాళ్ళని అమ్మవారి రూపంలో కొలుచుకొని వాళ్ళకు తోచింది ఇస్తారు ఉంటారమ్మా. అట్లా వీళ్ళు కూడా పాటించుకుంటే వీళ్ళు కూడా మంచిగా ఉంటారు. పెద్దోళ్ళు అడుగుజాడలా నడిస్తే చాలా బాగుంటుంది. అంటే జోగిని శ్యామల గారు ఎక్కడ బల్కంపేటకి వెళ్ళినా సరే, గోల్కొండకి వెళ్ళినా సరే, సికింద్రాబాద్కి వచ్చినా సరే ఖచ్చితంగా తాను అమ్మవారి దగ్గరికి వచ్చి బియ్యాన్ని పోసి ఆ అమ్మవారి సమక్షంలో ప్రత్యేకంగా బోనం సమర్పిస్తుంది. బంగారు బోనం కూడా ఒక్కొక్కసారి సమర్పించిన సందర్భాలు ఉన్నాయి. ఆ జోగిని వ్యవస్థ అసలు ఎలా వచ్చిందంటారు? నేను చెప్తున్నా కదమ్మా, అదే ఇట్లా వీళ్ళు మొత్తం అర్పితం అమ్మవారికి అయ్యగారికి అర్పితం అన్నట్టు ఉంటారు. పరంపరంగా పెద్ద ఆచారాలతో ఎట్టుంటాయో
వాళ్ళకు కూడా అట్లా ధ్యానం ఇప్పుడు నాకు కూడా చిన్నగా ఉన్నప్పటి నుంచి పోతరాయి లైన్లోనే పోతరాయిసం వేయాలా చేయాలా అని ఎట్లా ఉంటుండను ఒక్కొక్కరికి అట్లా అమ్మవారు ఏదో ఒక సెక్షన్లో ఒక రూపం పైకి వచ్చేసి అట్లా తయారైపోతారు అమ్మాయిలు. అదే ధ్యానం ఉంటుంది. పిలిస్తేనే అలా తయారు కాగలరంటారు. అంతేకాదమ్మా, అమ్మ ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదని అమ్మ ఆజ్ఞతోటే అయితే అమ్మ అన్ని. కానీ నమ్మటోళ్ళు నమ్ముతారు, నమ్మనోళ్ళు నమ్మరు. నిష్ట నియమాలతో భక్తి భావనతో చేసిన వాళ్ళకి ఏదైనా మంచిగా అవుతుందమ్మా. ఏదైనా అవుతుంది, కానీ టైం పడుతుంది, కానీ అవుతుంది. ఖచ్చితంగా పడుతుంది. అంతే కదమ్మా. పోతురాజు వేషం వేసినప్పుడు మీరేమో నియమ నిష్టలతో ఉంటా అంటారు, కానీ తెలంగాణలో బోనాల పండుగ అంటే తాగడం తినడము, పోతురాజు గావు పట్టాలన్నా తాగితేనే పడతాడు అన్న మాటలు వింటూ ఉంటాం. నిజమేనా అది? నిజం అంటే నిజమే ఉంటాయమ్మా. ఏంటంటే ఇటు చాలా మటుకైతే పోతరాజులకు నేను చెప్పేది అదే. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు జాతరలు చేస్తుంటారు, ఆ జోస్లో దోస్తులు కలుస్తారు, చుట్టాలు కలుస్తారు, అన్నలు కలుస్తారు, తమ్ముళ్ళు కలుస్తారు. మా తమ్ముడు పోతరాజేసి మా అన్న పోతరాజేసి నాగర కాక తాగర కాక అని కొంచెం ఇట్లా కల్పిస్తుంటారు. వాళ్ళని కాదనుకుంటే కొంచెం కొంచెం తాగుతుంటాం కదా, అది ఆడుకుంటా కొద్దిగా ఎక్కువైపోతుంటుంది. ఆ పోతరాజులకు తెలియదు. ఒక్కోసారి పాప ఏమైపోతుంది, ఎక్కువై ఆడుతుంటే పడిపోతారు, వామిటింగ్స్ అవుతాయి. ఇంకా అది ఏమైపోతుంది అంటే ఈ జరిగినవి అయిన కథ తెలియదు వేరే వాళ్ళకి. అరే పోతరాజుకు ఏమైంది, ఎవరో అని వచ్చి మన తంత్రకాలు ఏమన్నా చేసేసిరా అని పడిపోయిండు, కక్కుకున్నాడు, చేసిండు అని ఇక వేరే వాళ్ళ మీద ఎన్నెన్నో కథలు వెళ్ళి పుకార్లు అయిపోతాయి. ఆడిని ఇది చేసిండు అది చేసిండు అని ఇక కొట్లాటలు పుట్టిపోతాయి. ఆడ ఎవడన్నా కనిపించింది అనుకో, మంత్రతంత్రాలు కనిపించాను పడనోడు అనుకో, ఆయన దోసుగాడు పోయి ఆయన పట్టుకొని ఆయన వచ్చి కొడుతుంటాడు. కానీ అరే ఇట్లనే అవుతుంటాయి అమ్మ కొట్లాటలు. ఇక నేను అదే అంటాను, అంటే మనం పద్ధతిగా ఈ 41 days దీక్ష ఎందుకు చేయమంటున్నాం అంటే ఇట్లాంటి వాళ్ళని తాగలేము అమ్మ. దీక్షలో ఉన్నామంటే వాళ్ళు తాగిపోయారు అన్నారు కూడా. అమ్మ ఇటు దీక్షలో ఉండు వద్దురాబోయి 41 తర్వాత నేను తోడు మాట్లాడదామంటారు, కానీ పాపం తాగిపించేటోడు కూడా తాగిపోయాడమ్మా. ఎందుకమ్మా దీక్షలో అమ్మ అది ఆ దీక్ష అంటే అమ్మవారికి మనం పైన కవచకుండాలు కప్పినట్టు అయిపోతుంది. ఓడని పోసినా మీదకెళ్ళి వెళ్ళిపోతాయి, కానీ మన మీదకి అయితే రాదు. అట్లా అందుకే నేను ఎక్కువ ఉంటుంది. ఏ ప్రోగ్రామ్ చేసినా పేరు ప్రతిష్టలు వస్తాయమ్మా. మనము పడకుండా లేవకుండా ప్రోగ్రాము కంప్లీట్ చేసేసి వస్తే మన వెనుకకున్న వాళ్ళు కూడా ఎంత మంచిగా అనుకుంటారమ్మా. ఆడినా ఆడకపోయినా కానీ ప్రోగ్రామ్ జబర్దస్త్ చేసిండు భయ్. అరే నలుగురిని మెప్పించి తీసుకొచ్చి ఇచ్చిండు, ఇంటికి దాకా వచ్చిర్రు, కంప్లీట్ అయ్యేదాకా ఉన్నారని అదొక పేరు తెప్పించుకోవాలని ఉద్దేశం. అసలు గావు పట్టడం అంటారు కదా, ఎందుకు పడతారండి? అసలు గావు ఎందుకు పడతారు అంటే అప్పటి జమానాలో అమ్మవారు ఇప్పుడు ఆడి పాడి ఆనందించి మొత్తము ఊరా పొలిమేర అంతా తిరిగి చేసి వస్తుంది కదమ్మా. ఆమెకు శాంతిగా కావాలంటే అప్పట్లో దున్నపోతులను బలిస్తుండే. అప్పట్లో దున్నపోతులనని నిజంగా కూడా చాలా విపరీతంగా ఆ జమానాలు అవుతుండేనమ్మా. దున్నపోతులనని మేకలనని అంటే దున్నపోతులను బలిస్తుండే అనేది విన్నాం, నిజమే అంటారు? నిజంగానే అవుతున్నామా. దున్నపోతులే అమ్మవారి ఎదురుగానే దున్నపోతుని బలిస్తుండే ఇస్తున్నా అంట. ఇట్లాంటివి కావద్దని మధ్యలో బ్యాన్ చేసిర్రు. అయితే ఈ దున్నపోతులు మేకలు ఇవన్నీ గుడిల ముందల కోయకుండా, భక్తులు వస్తుంటే ఆటంకాలు కలగకుండా దున్నపోతులను బలిచ్చిన అదే రక్తంతో మళ్ళీ తొక్కుకుంటా చేసుకుంటా మళ్ళీ గుడిలకు రావాలి. గుడి అంతా మళ్ళీ ఎట్లయిపోతుంది? ఇవన్నీ బాగా ఆలోచించి జీవహింస చేయవద్దు అది ఇదని ఇక మన ఎవరికి వచ్చిందో ఏం సంగతో కానీ అది మంచిగా. జీవహింస అంటే ఇక కొందరికి ఉంటది కదా, మా అమ్మవారు పండుగ అంటేనే తాగి తిన్న పండుగ అంటారు. ఇప్పుడు తాగుడు తిన మన తెలంగాణ బోనాలంటే తాగుడు తిన పండుగ. అట్లాని ఎవరు మైండ్లో వచ్చిందో అప్పట్లో అది కొద్దిగా తక్కువ అయిపోయింది. ఆ తక్కువ నుంచి మంచిగా అంత నీట్గా కనిపిస్తుంది. యాప కొమ్మలే ఉంటాయి గుడిలల్లో, మామిడి కొమ్మలు యాప ఆకులు అవే ఉంటాయి. అయితే ఇది తీసేసి అన్నంకాయ అని, గుమ్మడికాయ అని, ఇవి నిమ్మకాయ అని ఇట్లా గాగొట్టడం స్టార్ట్ అయిందమ్మా. మేమైతే మేము మన ఉజ్జయిని మహాకాళి టెంపుల్ అని అయితే మేము సోరకాయతోటి గాగొడతాం. అంటే ఒకప్పుడు ఇట్లా మేకపిల్లను మెడపైన వేసుకొని పోతరాజు గుడి చుట్టూ తిరుగుతున్నారు. అదే దున్నపోతు బలి చేయడము, మేకపిల్లని భుజం మీద వేసుకొని మేకపిల్లని భుజం మీద వేసుకొని దాన్ని పట్టుకొని గొంతు పట్టుకొని కొరకడము చేయడం, దాని గొంతు పట్టి ఇక గావు. నాకు అట్లాంటి అవకాశాలు వచ్చిన మా గురువు విద్య తీసుకున్నా కాబట్టి నేను జీవహింస చేయనమ్మా. చీమ కూడా అని నేను అట్లాంటి దీక్షలు ఉన్నాను నేను.
ఏంటంటే నాకు తెలుసు కదా మా ప్రాణాన్ని అందుకే నేను నాన్ వెజ్ బంద్ చేసిన 13 సంవత్సరాల నుంచి తెలియనప్పుడు మస్తు చేసిన ఉండొచ్చమ్మా. తెలిసినప్పుడు అయితే నేను చేయదలుచుకోలే కూడా. అంటే అమ్మవారికి యాటను బలిస్తేనే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారు. మీరేమో గుమ్మడికాయ సొరకాయతో కూడా అమ్మవారు శాంతిస్తుంది అని అంటారు, నిజమేనా? నిజమే అమ్మ. నిజమయ్యేపటికే ఇప్పుడు సొరకాయతోటి, గుమ్మడికాయతోటి, నిమ్మకాయలతోటి ఇప్పుడు నిజం లేకపోతే ఇవి ఎందుకు చేస్తారమ్మా? అట్లా మొక్కులు గొంతమ్మ కోరికలు ఉంటాయి మనకు. ఎట్లా మొక్కుకుంటే అట్లా చేయాలని అందరికి కోరుకోవాలని ఉద్దేశం ఉంటుంది. నేను దీంతోటే చేస్తా పూజ, నేను దాంతోటే పూజ చేస్తా, దాంతో పూజ చేస్తా. మన ఆత్మలో ఎట్లా మొక్కుకుంటే అట్లా అవుతాయి పూజలు. నువ్వు నాతో స్నేహం చేస్తే నా అలవాట్లు వస్తాయి, నీతో స్నేహం చేస్తే నీ అలవాట్లు వస్తాయి నాకు. అంతే కదమ్మా, గట్లా అన్నమాట ఇది ఏదైనా. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.